ఎన్టీఆర్ గారంటే తెలుగువారికి పెద్దగా పరిచయం చేయాల్సిన పేరు కాదు అది. రామారావు గారి గురించి చెప్తూ ఉంటే సూర్యుని గురించో చంద్రుడి గురించో మనం ఎవరికైనా చెప్పాలంటే ఏం చెప్తామో చెప్పండి. ఆ వెలుగు అలాంటిది. ఇది సూర్యుడేమో ఆ వెలుగు, ఆ వేడి, ఆ ప్రతాపానికి మారుపేరైతే, ఆ చంద్రుడేమో ఆ ప్రేమకు, ఆ చల్లనిదనానికి చంద్రుడు మారిపోయారు. మరి ఇవాళ రామారావు గారిలో రెండు లక్షణాలు కూడా ఉన్నాయి. అటు సూర్యుడి లక్షణాలు ఉన్నాయి, అటు చంద్రుడి లక్షణాలు ఉన్నాయి. అలాంటి అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని ఇవాళ మనం స్మరించుకుంటున్నాం. తెలుగువారి గుండెల్లో ఈరోజు కూడా పదిలంగా ఉండిపోయిన పేరు శ్రీ రామారావు గారిది. ఆయన నిలువెత్తు స్ఫురద్రూపితం. ఆయన చూస్తూ ఉంటే ఎవరైనా సరే ఆ ముగ్ధ మనోహర సౌందర్యాన్ని చూసిన వాళ్ళు ఇట్టే ఆకర్షితులవుతారు. ఆ తర్వాత ఆయన ప్రజల హృదయాల్లో ఒక రాముడిగా, ఒక కృష్ణుడిగా ఆయన నిర్వర్తించిన పాత్రల వలన మనం చూడాలి రాముడిని, మనం చూడాలి కృష్ణుడిని, మనం చూసిన సినిమాని, మనం చదివింది భారతం, రామాయణం, భగవద్గీత లాంటి మహత్తర గ్రంథాలు మనం చదివినా మనం వీళ్ళని చూడాల. కానీ చాలామందికి రాముడన్నా కృష్ణుడన్నా వెంటనే గుర్తుకొచ్చేది ఆ రామారావు గారి యొక్క రూపం. సినిమా అంత ప్రభావం చేశాడు ఆయన. అంత చిన్న విషయం చెప్తాను నేను. ఈ దగ్గరలోనే ఈ రంగా గారి భవనం ఉంది, ఆచార్య ఎన్జి రంగా. ఆయన ఒకరోజు రిటైర్ అయిపోయిన తర్వాత నేను అప్పుడు నాకు ఆయన అంటే అభిమానం ఉండేది. పార్టీ మారడంతో అభిమానం తగ్గిపోయింది. ఆ విషయం ఆయనకి చెప్పాను. ఆయన ఎందుకు మారాడో అవన్నీ కూడా ఆ రోజులు వివరించాడు ఆయన పెద్ద. కానీ వాత్సల్యం, ఈ రాష్ట్రంలో రాజకీయ పాఠశాలలు పెట్టి రాజకీయ కార్యకర్తలను తీర్చిదిద్దినట్టే ఘనత శ్రీ ఎన్జి రంగారావు గారిని మీ అందరికీ కూడా, రంగా గారిని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. మరి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఆయన రాజకీయ పాఠశాల నుంచి వచ్చినట్టు వ్యక్తులే. ఇక వీళ్ళ గురించి గౌతమ్ అచ్చన్న గారు, లేదా శంకర సత్యనారాయణ గారు, లేకపోతే వీరాచారి గారు, లేకపోతే మిగతా ఆయన శిష్య బృందాన్ని గురించి అంత వివరించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఒక మహత్తరమైన వ్యక్తి. ఒకరోజు నేను ఆయన ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఆయన ఎలక్షన్లు అప్పుడే అయిపోయినాయి. ఏమండి ఈ ఎన్టీ రామారావు గారి ఈయన ఎంత ప్రభావితం చేస్తున్నాడు అని అన్నాడు. ఏమైంది సార్ అన్నా. ఏం లేదు, ఎలక్షన్ కదా నిన్న మొన్న. ఆ ఎలక్షన్లో మా దగ్గర పనిచేసే సహాయకుడికి నేను చెప్పాను, వెళ్ళి ఆయన అప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు, చేతి గుర్తుకు ఓటేరా అని చెప్పాను. అలాగని అయ్యా అని పోయాడు, ఓటు వేసి వచ్చాడు. పోయేటప్పుడు ఉత్సాహంగా పోయినాడు. వచ్చిన తర్వాత ఎంతో కొద్దిగా కొద్దిగా నడుస్తున్నాడు. నేను పిలిచి ఏమైందని అడిగాను. ఏం లేదు, ఓటు వేసావు కదంటే వేసానయ్యా అన్నాడు. అక్కడే వేసావు కదంటే అక్కడే వేద్దాం అనుకున్నానయ్యా. పోయాను, చూశాను, అక్కడ చక్రం కనపడింది. ఆ చక్రం తిరుగుతూ ఉంది. దాంట్లో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై ఇక్కడ ఏరా అన్నాడు. రామారావు గారి ఆయన ఆకర్షణ, ప్రజాకర్షణ, జనం యొక్క హృదయాల్లో ఎలా ఉన్నాడో చెప్పడానికి ఉదాహరణ చెప్పాను మీకు ఈరోజు. స్వయంగా నాకు రంగా గారే నాకు చెప్పారు ఆ మాట అన్నాడు. అందుకని దాని మీద వేసి వచ్చానయ్యా అని చెప్పాడు. అని అంతటి ప్రభావం ఆయన ఒక నటుడుగా జనం మీద ప్రభావం చూపించాడు. అలాగే రెండవది, ఇందాక నేను చెప్పినట్టుగా ఒక పరిపాలనా దక్షుడిగా, ఒక సంస్కరణ అభిలాషిగా, సంస్కరణ అమలు చేసినట్టు ఒక మహా వ్యక్తిగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఈ తెలుగువారి చరిత్ర ఉన్నంతకాలం శ్రీ రామారావు గారి చరిత్ర కూడా ఉంటుందని చెప్పని నేను భావిస్తున్నాను. సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఈ ప్రజల సమస్యల పట్ల అవగాహన, ఏ విధంగా ఆ సమస్యలకు పరిష్కారం చేయాలి, ముందుకు వెళతారనే విషయాన్ని ఆ రోజుల్లోనే మొదటి నుంచి గమనిస్తున్నాను. దేశ రాజకీయ ముఖ్యత్రాన్ని మలుపు తిప్పి విలువలతో కూడిన రాజకీయాలకు నిజమైన నిర్వచనాన్ని చెప్పి ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ, కాంగ్రెస్ అప్పుడు ఏకఛత్రాధిపత్యంలో ఉంది, దానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలని కోరికతో నేషనల్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఆయన వ్యవహరించాడు. రాజకీయ అరంగేట్రం చేసిన రోజుల్లోనే, మొదటి రోజుల్లోనే ఒక ప్రపంచం సృష్టించాడు ఆయన.